మెయిన్ కస్టమర్ తినాలా, కస్టమర్ సాటిస్ఫై. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. రంజాన్ మాసం అనగానే గుర్తొచ్చేది ముందుగా నెలవంక, అదేవిధంగా నమాజ్. దీంట్లో మరీ ముఖ్యంగా బిర్యానీ అండ్ హలీం. ఈ హలీం అండ్ బిర్యానీ రంజాన్ మాసంలో మరీ ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఏ విధంగా అయితే చేస్తారో నెల్లూరు పొదలకూరు రోడ్లో కూడా అదే విధంగా చేస్తారనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. మనం కూడా చూసి ఓ లుక్కేద్దాం రండి. ఇదేంటి? ఇది అది బాగుంటుంది. ఇది మటన్ జ్యూసా? జ్యూస్ ఎక్కువగా. సో ఈ రంజాన్ మాసంలో పరివార్ ఈటరీ హోటల్కి వచ్చిన కొంతమంది కస్టమర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పొదలకూరు రోడ్డే. సో ఈ ఏరియాలో ఈ పరివార్ ఈటరీ హోటల్ ఎలా అనిపిస్తుంది? రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. కొత్తగా హలీం ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, ఈ సీజన్లోనే దొరుకుద్ది. బాగుంది. ఇంతకుముందు రియాజ్కి వెళ్ళే వాళ్ళమే, కానీ ఇప్పుడు ఇక్కడే తీసుకుంటున్నాము. టేస్ట్ అయితే బాగుంది. సో ఈ రంజాన్ మాసంలో స్పెషల్ హలీం కదా, సో టేస్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది, బాగుంది. చాలా టేస్టీగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయాలి. సో నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. సో గ్రీన్, ఎల్లో, వైట్, రెడ్ అన్ని కలర్స్ దీంట్లోనే ఉన్నాయి. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతూ రైస్ కూడా బాగా ఉడికింది. సో చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ టేస్ట్ సార్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఉందో మన నెల్లూరులో కూడా మాకు ఈ రుచిని పరిచయం చేశారు. సో అదే టేస్ట్ మాకు అనిపిస్తుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మేడం, ఇది మనం ప్యూర్ హైజీనిక్ గా మాస్టర్స్ కూడా మనకు హైదరాబాద్ నుంచి మన హోటల్స్ చైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇదే వచ్చిన వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ చేతనే ఇది చేయించి మొత్తం 2 to 3 times చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది చేస్తాం. ఈ రోజు చేసాం కదా, మళ్ళీ రేపు కూడా టెస్ట్ చేస్తాం. చెక్ చేసి మన క్వాంటిటీ, మన టేస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డిఫరెన్స్. అంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ బిర్యానీ కానీ ఏ ఐటమ్ మంచిగా అంతా ఫ్రెష్. మళ్ళీ మసాలాస్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం, ఆ టేస్ట్ వచ్చిందా, ఇది వచ్చిందా మనకు. దాని తర్వాత మళ్ళీ ఇది చేస్తాం, ఆ బిర్యానీ అనేది ఫార్వర్డ్ చేద్దాం. లేదంటే ఆ బిర్యానీ మనకు ఆ టేస్ట్ రాకపోతే ఆపేస్తాం ఆ బిర్యానీ. మళ్ళీ నెక్స్ట్ బిర్యానీ అనేది రెడీ చేస్తాం. అయితే ఈ రంజాన్ మాసంలో అందరూ ఉపవాసాలు ఉంటూ బిర్యానీ కానీ హలీం కానీ ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు. సో ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి ఇక్కడ? మేడం మన కాడ దాదాపుగా 12 వేరియంట్స్ ఆఫ్ బిర్యానీ అవైలబుల్. చికెన్ 65 బిర్యానీ, మొగలై బిర్యానీ, ర్యాంబో బిర్యానీ, గోదావరి బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, ఫిష్, ప్రాన్స్, వేరియంట్స్ ఆఫ్ చూసుకుంటూ పోతే అపోలో బిర్యానీ చాలా ఉన్నాయి బిర్యానీ.
వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బిర్యానీ, బోన్లెస్ కానీ ఏదో ఒక యూనిక్ టేస్ట్ ట్రై చేయాలనుకుంటుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ 65 బిర్యానీ అనేది ట్రై చేయవచ్చు మీరు. ఆఫ్టర్ దమ్ బిర్యానీ తర్వాత ఏదైనా మనకు బోన్లెస్ లో కానీ మనకు రుచిలో కానీ ఇది రావాలంటే చికెన్ 65 బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. సో ఎంత కాస్ట్ ఉంది మేడం? మన కాడ కాస్ట్ అనేది మనం అందరి కోసం అవైలబుల్ ఉన్నాం మేడం. బిర్యానీస్ లో సింగిల్ పర్సన్ కోసం 160 లో పెట్టి ఉన్నాం. ఒక కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే 200 లో పెట్టి ఉన్నాం. 2 members కి అయితే 300 లో పెట్టి ఉన్నాం. 4 members కి వచ్చి 660 లో పెట్టి ఉన్నాం. అంటే అందరికి మన టేస్ట్ అనేది బిర్యానీ అందరికి అవైలబుల్ గా అందరికి సమానంగా ఉండాలని ఆ రేట్స్ పెట్టాను. అంటే నేను తక్కువ తింటాను, నేను వచ్చాను అరే 200దే ఉంది కాదు, అది డిసప్పాయింట్ కాకూడదు పెట్టాను. అందుకని 160 వేరియంట్ బిర్యానీ కూడా. అయితే మీరు స్టార్ట్ చేసి 1 year అవుతున్నట్లుంది, కానీ చాలా త్వరగా పికప్ అయ్యారు. ఏంటి మీ సక్సెస్? ఏం లేదు మేడం, మనం వచ్చి 1988 నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం. హోటల్ బిజినెసెస్ లో మనం 1988 నుంచి ఉన్నాం. సో బ్రాంచ్ కూడా ఉంది మనం నెల్లూరులో, అది కూడా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాం. మాస్టర్ కూడా మన కాడ ట్రైన్ అవుతూ ఇది మనకు బ్రాంచ్ వచ్చి 5 years అయిపోయింది. మెల్లగా ఒకటి చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే లాస్ట్ కరోనా వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఫ్రెండ్స్ వెది చేసుకుంటూ మెల్లగా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి క్వాలిటీ అండ్ టేస్ట్ అది నచ్చితే మాత్రం మన కస్టమర్ అయితే చాలా బాగా సాటిస్ఫై అవుతుంది. ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి పరివార్ ఈటరీలో? పరివార్ ఈటరీలో మన కాడ బిర్యానీ, చైనీస్ ఐటమ్స్, ఇండియన్, తందూరి బిర్యానీస్ ప్లస్ షవర్మా అండ్ హలీం అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షవర్మా కూడా ఉంది మేడం మన నెల్లూరులో. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, చాలా మంది నేననేది కాదు, నా కస్టమర్ కానీ నాకు రిలేటివ్స్ కానీ తిని సూపర్ మీ షవర్మా నాకు చాలా బాగా నచ్చిందండి అని చెప్పిపోయింది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది నిజంగా. హలీం కూడా ట్రై చేసి ఉన్నారు, చాలా బాగుంటుంది మేడం. అంటే వన్ ఆఫ్ ద ఏంటంటే మెయిన్ క్వాలిటీలో నో కాంప్రమైజ్. నెయ్యి వాడుతున్నాం, నెయ్యిలో కూడా క్వాలిటీ మ్యాటర్స్ చెక్ చేసుకునే వాడతాం. ఏదైనా మసాలాస్ కానీ ఈవెన్ ఏ మసాలా అయినా బయట కాకుండా మనం బయట నుంచి తెప్పించుకుంటాం. బ్రాండ్స్ అనేది చూసి తెప్పిస్తాం, ఆ బ్రాండ్స్ పర్టికులర్ బ్రాండ్ చెక్ చేసి తెప్పిస్తాం. సో ఈ రంజాన్ మాసం సందర్భంగా ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రంజాన్ మాసంలో? రంజాన్ మాసంలో మనకు మెయిన్ గా అంటే రంజాన్ అనేది ఒక నెల 30 days. రంజాన్ కి వచ్చి మెయిన్ ఉపవాసం అని మన సోల్ ప్యూరిఫికేషన్, బాడీకి ప్యూరిఫికేషన్ అవుతుంది, హార్ట్ ప్యూరిఫికేషన్ ఏదైనా మనం ప్యూరిఫై చేసుకోగలం. కానీ ఇది మన ఉపవాసం, ఒక్క పొదుల వల్ల మన సోల్ ప్యూరిఫై అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చాలా మందిని చూసి ఉంటారు, ఫుడ్ ఆపేస్తారు. మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకా నో ఫుడ్ నో వాటర్. దీనివల్ల మనకు చాలా బాడీకి బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే అరే మనం ఒక మనిషి అన్నం లేకుండా పాపం నీళ్లు లేకుండా చాలా మంది కష్టపడుతుంటారు. మనకన్నా బీద వాళ్ళు పాపం, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించగలం. అంటే అరే భోజనం లేకుంటే మనకు ఎంత ఇబ్బంది అవుతుంది, మనకు ఇది అవుతుంది, మన బాడీలో ఎంత స్టామినా ఉంది, మనకు ఇది అంతా ఒక నేర్పులాగా మనకు బాడీలో ఇది అవుతూ ఉంటుంది. దానివల్ల నమాజ్ అనేది మనకు 5 పూట్ల కంపల్సరీ. రంజాన్ ఉన్నా రంజాన్ లేకపోయినా 5 times అనేది డైలీ నమాజ్ కంటిన్యూ కంపల్సరీ. రంజాన్ అనేది స్పెషల్ ఫర్ ఒక్క రోజు ఉపవాసం, ఫాస్టింగ్ కోసం స్పెషల్. సార్ నిజంగా చాలా గ్రేట్. అసలు ఈ మాసం మొత్తం కూడా ఉపవాసం ఉన్నాడు, కనీసం వాటర్ కూడా మింగరు కదా మీరు? వాటర్ కూడా తాగరు, ఎక్కువగా ఎంగిలి కూడా మింగకూడదు. సో ఎలా ఉండగలుగుతున్నారండి అసలు? అదే మేడం, అదే మనకు మెయిన్. అది మనం దేవుడి కోసం చేస్తున్న ఇది. ప్లస్ మనకు చాలా బాడీకి బెనిఫిట్స్ ఉంటాయి. చాలా జపాన్ లో కూడా మొన్న ఏదో చెప్పారు, క్యాన్సర్ కి కూడా కొంచెం మనకు ఇది రాకుండా ప్రివెంట్స్ కి చాలా బాగుంటది. మెయిన్ గా ఏంటంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు పాపం భోజనం లేకుండా ఇది లేకుండా మనకి అనిపిస్తుంది. అంటే మనం 3 పూట్ల భోజనం చేస్తాం, పాపం ముందు వాడు చేయలేడు, మనకన్నా బీదవాడు, వాడి గురించి మనం ఆలోచిస్తాం. ఆకలి ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు పైవాడి గురించి ఆలోచిస్తాం. అంటే పైవాడే కదా సృష్టించింది నీళ్లు కానీ భోజనం కానీ, దానికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఓపెన్ చేసి ఇది చేస్తాం. సో చాలా చక్కగా చెప్పారు. అయితే డ్రింక్స్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. సో న్యాచురల్ గా బాదం పాలు అవన్నీ మీరు ప్రిపేర్ చేస్తారా? మెయిన్ బాదం పాలు, ఖూబానిగా మిఠాయి అండ్ గులాబీ జామున్ అండ్ పిస్తా డ్రింక్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అది అయితే స్టాక్ అయిపోయింది. ఇవి మిల్క్ షేక్స్ అంతా మన హోమ్ ప్రిపరేషన్ లో చేసుకుని అంతా ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటే అంటే కస్టమర్ కి అవైలబుల్ లో ఉండాలి, ఆ టేస్ట్ కూడా నచ్చాలి, ఆ రేట్ కి ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ మ్యాచ్ అవ్వాలని చేస్తాం. వన్ ఆఫ్ ద ఫైనల్. ఇప్పుడు తిన్నాం అనుకోండి, ఇంట్లో తినేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మన బిర్యానీయే ఉంది, మీరు మార్నింగ్ తినొచ్చు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినినా మీకు ఏ ప్రాబ్లం అనేది రాదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది ఏది రావు. ఎందుకంటే క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు.
సో రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా కూడా ఏం అవ్వదు. మీరు ఒకవేళ ఇప్పుడు చాలా మంది వస్తారు మన కాడ వెజ్ ఫ్రైడ్ రైసెస్ బిర్యానీస్ అంటే రేపు పొద్దున సెహరీ కోసం 4:30కి ఉపవాసం కోసం తినాలని తీసుకొని పోయి రూమ్ టెంపరేచర్ అట్టా పెట్టుకుని తిని కూడా చాలా బాగుంది సార్, మార్నింగ్ కూడా బాగుంది మీ బిర్యానీ అని చెప్తుంటారు. సో అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటుంటారు? రకంగా మంచిగా కూడా అనిపిస్తుంది. మనం చేసే దాంట్లో నిజాయితీ, అరే మనం చేసుకున్నాం, అరే అంత కష్టపడ్డాం నిజాయితీగా క్వాలిటీ కోసం అంత ఖర్చు కూడా చేసాం మనం, అరే కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు, అది చాలా. ప్రతి బైట్ లో కూడా మీట్ ఎక్కువ కనిపిస్తుంది. సో మొత్తం మీట్ తోనే తయారు చేస్తారా? మొత్తం మీట్ అండ్ ఇది కొంచెం లెంటిల్స్ అనేది యాడ్ చేస్తాం. పప్పులు అనేవి కొంచెం మిక్స్ అయ్యి దాంట్లో బాగా ఇది చేసి మిక్స్చర్ లో అది యాడ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటది. చాలా మంది ఏం చేస్తారంటే కొద్ది ఎక్కువ కల్పించేస్తారు వేరే ఐటమ్. మనం అట్టా కాదు, సమానంగా అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మటన్ 10 kgs మటన్ వాడితే దాని ప్రకారంగా ఎంత ప్రికాషన్స్ తీసుకుని అంతే వేయాలి, దానికన్నా లాభం వచ్చేస్తుంది. మనం ఇది అది కాదు, మెయిన్ కస్టమర్ తినాలా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సో హలీం కోసం ఈ మటన్ ఎంత యూజ్ చేస్తారు పర్ డే కి? మేడం దాదాపుగా మనం యూజ్ చేసేది ఆర్డర్ ని బట్టి ఉంటుంది మేడం. ఒక రోజు ఆర్డర్, ఒక రోజు 20 kgs వాడతాం, ఒక రోజు 10 kgs వాడతాం. ఇప్పుడు కొన్ని రోజులు అన్ని రోజులు సమానంగా ఉండవు, ఒక్కొక్క రోజుని బట్టి మినిమం 10 to 25 kgs లోపల తెచ్చుకొని వాడుతుంటాం. సో ఎప్పటి వరకు ఉంటుంది హలీం? స్పెషల్ అనేది మనకు ఇది సీజనల్ హలీం, ఓన్లీ రంజాన్ మాసం. ఇది ఆ రేట్ లో కూడా ఎందుకు అవైలబుల్ గా ఉంటుందంటే రంజాన్ లో చాలా మంది అందరూ తయారు చేస్తారు హలీం. దానివల్ల మనం ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రేట్, అంటే కస్టమర్ కూడా మనం తీసుకొని తినగలిగే టేస్ట్ వస్తుంది. మామూలు టైంలో చేసుకుంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, కానీ ఇది మాకు మాత్రం కంపల్సరీ రంజాన్ మాసం వరకే ఉంటుంది. రంజాన్ మాసం అయిపోతానే నెలవంక చూడంగానే క్లోజ్ అన్నమాట. సో ఇదండి, విన్నారు కదండి. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా దొరికే హలీంని నెల్లూరు పొదలకూరు రోడ్లో ఉండేటువంటి పరివార్ ఎటరీలో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.